వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగే 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకర సంఘటన అని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ఇంకా కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు ఇచ్చే విధానం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతిరోజు సాంకేతిక పరిజ్ఞానం ఏఐ అంటూ ప్రసంగాలు ఊదరగొడతారని, టికెట్ల విషయంలో అవి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అధికారులు ఏదో కొన్ని టికెట్లు క్యూ లైన్లో ఇచ్చి మిగిలిన వాటిని బ్లాక్లో అమ్ముకోవటానికి చేసిన ప్రయత్నం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు. సంఘటనలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే టికెట్లు ఇచ్చే లైన్లో తోపులాట జరిగి చనిపోయారు అన్నది, ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెల్లారులెత్తే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటెలెక్చువల్ టెక్నాలజీలు ఇవన్నీ ఏమైపోయినాయో నాకైతే అర్థం కాదు. మనకి పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల రేవుకి వచ్చాడు. ఆ వేళ ఏదో టెలిఫిల్మ్లో దిగాలి, ఆ టెలిఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చెప్పి అతను ఏదో ఇదిగిపోయి అందరూ ఆ రేవులోకి వచ్చామన్నాడు. ఆ వేళ తోపులాట జరిగింది, 27 మంది చచ్చిపోయారు. మళ్ళీ రెండో పుష్కరాలు మనకు దగ్గరలోనే ఉన్నాయి. 2027లో మనకి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. మరి ఈసారి ఎంతమంది చచ్చిపోతారు అనేది ప్రజలందరూ కూడా భయబాధలతో ఉన్నారు. ఎందుకంటే 27 గ్యారంటీగా రెట్టింపు అవ్వచ్చు, 3 రెట్లు అన్న వచ్చు. ఎందుకంటే 12 ఏళ్ళు అయింది. బ్యాంకులో డిపాజిట్ అయితే 7 ఏళ్ళకి డబల్ అవుతుంది, 12 ఏళ్ళకి ఎంత అవుతుంది నేను లెక్కట్లేదు అనుకోండి. ఇప్పుడు 12 ఏళ్ళకి మరి 2 రెట్ల మంది గ్యారంటీగా చనిపోతారు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సిగ్గు లేకుండా లైన్లో కూర్చోబెట్టి టికెట్లు ఇవ్వడం ఏంటంటే ఇలా కేవలం ఈ లైన్లో పెట్టి టికెట్లు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ బ్లాక్లో టికెట్లు ఇచ్చేది. వరకు మనకి సినిమా టికెట్లు అమ్మేవారు, ఆ బ్లాక్లో టికెట్లు ఇచ్చేవారు. ముందు 100-50 వాళ్ళకి కావాల్సిన వాడికి, అటు బ్లాక్లో వచ్చి ఆ ₹100 టికెట్లు 500కి అమ్మేవాడు బ్లాక్లో. ఎందుకంటే టికెట్లు ఇష్యూ చేస్తే అది బ్లాక్లో అమ్ముకోవచ్చు. ఈవేళ కూడా తిరుపతిలో జరుగుతున్నది అదే. వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు ఇవ్వకుండా, టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించకుండా కేవలం టికెట్లో లైన్లో అమ్మితే కొన్ని టికెట్లు బ్లాక్లో అమ్ముకోవచ్చు, మనకి లాభం వస్తుందనే ఉద్దేశంతో ఈ బ్లాక్ టికెట్లు బిజినెస్ చేస్తారు. ఇది చాలా దారుణం. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా మరి తిరుపతి దేవస్థానం వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, చనిపోయిన ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ₹1 కోటి చొప్పున ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏమి ఆసామసి దేవుడు ఏం కాదు. వెంకటేశ్వర స్వామి పేదవాడు కాదు. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవరైతే ఈ తోపులాటలో చనిపోయారో మరి వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. మరి అలాగే అస్వస్థతలో ఉన్నటువంటి అందరికీ కూడా వైద్యం చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.